నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సారలమ్మ రాకతో ప్రారంభమై సమ్మక్క దేవత గద్దెపై ప్రతిష్ఠించబడటం, భక్తుల మొక్కుల సమర్పణ, దేవతల వనప్రవేశం వరకు 4 రోజుల పాటు జాతర వైభవంగా సాగనుంది. 4 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే సమ్మక్క సారలమ్మ మహాజాతరలో మొదటి రోజు బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, గొంపొండి నుంచి పగిడిద్దరాజు, పూనుగొండ్ల నుంచి గోవిందరాజులు వచ్చి మేడారం గద్దెలపైకి చేరుకుంటారు. రెండో రోజు అంటే గురువారం 29వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెకు చేరుకుంటుంది. మహాజాతరలో మూడో రోజున శుక్రవారం 30వ తేదీన భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. బెల్లం రూపంలో బంగారం సమర్పిస్తారు. తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఇక చివరగా 4వ రోజు శనివారం 31న దేవతలు మళ్ళీ వనప్రవేశం చేస్తారు. దీంతో సమ్మక్క సారలమ్మ జాతర పూర్తవుతుంది. సమ్మక్క సారలమ్మ జాతరలో ఈసారి 600 హుండీలను ఏర్పాటు చేస్తున్నారు. గత జాతరలో 470 హుండీలను ఏర్పాటు చేశారు. వనదేవతల గద్దెల ప్రాంగణం పెరగడంతో ఆ మేరకు హుండీల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. 101 కోట్ల వ్యయంతో గద్దెలను ఆధునీకరించారు. శిలాస్తంభాలతో సుందరీకరించారు. ఈ దృష్ట్యా ఈసారి హుండీలను 600 వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత జాతర వరకు భక్తులు తమ కానుకలను హుండీలో మాత్రమే వేసే అవకాశం ఉండేది. ఈసారి డిజిటల్ పేమెంట్ల అవకాశం కల్పించారు. జాతర ప్రాంగణంలో QR కోడ్లను అందుబాటులో ఉంచారు. మహాజాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం పోలీసులు ప్రత్యేక రూట్ మ్యాప్ను రూపొందించారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, జనగామ, వరంగల్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులు వరంగల్ మీదుగా ములుగు, పస్రా, వెంగళాపూర్, నార్లాపూర్ మీదుగా పార్కింగ్ స్థలాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. నార్లాపూర్, బయ్యక్కపేట, కమలాపూర్ క్రాస్, భూపాలపల్లి మీదుగా వీరు తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే ఇది చాలా కీలకమైన అంశం ఉంది కాబట్టి మనకు ఓవరాల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ మనకు గౌరవనీయులు సిపి వరంగల్ సార్ శ్రీ సంతప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. మేము ఆల్రెడీ రూట్ ప్లానింగ్ చేసినాం. ఎస్పెషలీ ప్రైవేట్ వెహికల్స్ ఏదైతే హనంకొండ హైదరాబాద్ నుంచి వస్తాయి వాళ్ళకి డెడికేటెడ్ 1 వే ట్రాఫిక్ ప్లాన్ ఉంది. అది చాలా సంవత్సరం నుంచి నడుస్తుంది కాబట్టి దాంట్లో కొత్త చేంజెస్ ఏం లేదు. అదే సిస్టమ్ మేము ఈసారి కూడా ఫాలో చేస్తున్నాం. వాళ్ళు పసరా నుంచి లెఫ్ట్ తీసుకొని ఉరట్టం స్తూపం వరకు వాళ్ళకి అలౌ చేస్తున్నాం. ఎగ్జిట్ రూట్ కూడా మళ్ళీ నార్లాపూర్ నుంచి బయాకపేట్, భూపాలపల్లి వైపు వెళ్ళి వాళ్ళు మళ్ళీ గుడేపాడ్, వరంగల్ అట్లా పోవచ్చు. మహారాష్ట్ర కాళేశ్వరం, భూపాలపల్లి, మంచిర్యాల, గోదావరికని, ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు కమలాపూర్ క్రాస్ వద్ద నుంచి రాంపూర్, గొల్లబుద్దారం, బయ్యక్కపేట, నార్లాపూర్ మీదుగా మేడారం సమీపంలోని ఊరట్టం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు చేరుకోవాలి. వీరు తిరిగి అదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కొత్తగూడెం, భద్రాచలం, చెర్ల, ఖమ్మం నుంచి వచ్చే భక్తులు ఏటూరు నాగారం, చిన్నబోయిన్పల్లి మీదుగా ఊరట్టం పార్కింగ్ స్థలాల వద్దకు అనుమతిస్తారు. వీరు తిరిగి ఇదే దారిలో వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజున శ్రీ పార్థసారథి స్వామివారు తెప్పలపై 5 చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తీతీదే హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. 7 రోజుల పాటు శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు జరుగుతాయి.
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమంబ జాతర ఘనంగా జరిగింది. జాతరలో భాగంగా నిర్వహించిన సిరిమానోత్సవం నేత్రపర్వమైంది. జాతరను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వరుసల్లో బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో ఆలయం వెలుపల 3 కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో విశేష పూజలు జరిగాయి. భరణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష్య సూక్తంతో అభిషేకం నిర్వహించారు. ఆయుష్ హోమం అనంతరం మంత్రపుష్పం సమర్పించారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు.
నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ప్రధాన అర్చకులు నారాయణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కొనసాగిన మాంగళ్య ధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. ఏలూరులో ఏడేళ్లకోసారి గడప గడపకు తిరిగి గండాలు తీర్చే గంగానమ్మ అమ్మవార్లను ఊరి పొలిమేర్లకు సాగనంపే కార్యక్రమం ఘనంగా జరిగింది. కొర్లబండి ఊరేగింపు ఆయా ప్రాంతాల మీదుగా సాగుతుండగా వేలాది గొంతులు అమ్మవార్ల నామస్మరణతో నినదించాయి. దారి పొడవునా భక్తజనం బారులు తీరి నిలబడింది. అమ్మవారిని కనులారా చూడటానికి ఏ వీధిలో చూసినా జనం మిద్దెలు, మేడలు ఎక్కటం కనిపించింది. తూర్పు వీధి, దక్షిణపు వీధి జాతరలు ఒకదాని వెనుక మరొకటి బిర్లా భవన్ వైపు వచ్చే కార్యక్రమంలో ఒక్కసారిగా అక్కడ జనసంద్రమైంది. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ దుండిగల్లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో సంగీత కచేరీ జరిగింది. ఈ సందర్భంగా త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలతో అవే రాగాల్లో పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ కీర్తనలను ఆలపించారు. గణరాగిని సచ్చిదానందం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను తన్మయులను చేసింది.
దేవస్థానంలో ఫిబ్రవరి 10 నుంచి మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను గురుదక్షిణామూర్తి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల, పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈవో బాపిరెడ్డి చేతుల మీదుగా ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు 23వ తేదీ వరకు కొనసాగుతాయి. రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించామని తీతీదే కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందుకు సహకరించిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది అత్యధికంగా 3.45 లక్షల మంది భక్తులు మాడవీధుల్లో వాహన సేవలను వీక్షించారన్నారు. మొన్న 25 తేదీన శ్రీవారి సాలగట్ల రథసప్తమి ఉత్సవం చాలా వైభవంగా అన్ని రంగాల్లో పకడ్బందీ బందోబస్తుతో మనం నిర్వహించడం జరిగింది. దాని గురించి ఇవాళ మీ ద్వారా భక్తులు అందరికీ ధన్యవాదం తెలుపుకోవడమే కాకుండా ఓవరాల్ డేటా ఏ విధంగా ఈ ఏర్పాట్లు ఇవన్నీ మనం దాదాపు గత 2 నెలల నుంచి ఏదైతే ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ ఇస్తూ కావాల్సిన అరేంజ్మెంట్ చేశారు. ఆ వివరాలన్నీ కూడా మీ ద్వారా తెలియచేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందు నేను కొంత డేటా ఒక 3-4 స్లైడ్స్లో మీకు తెలియజేసి తర్వాత జనరల్ విషయాలు డిస్కస్ చేసుకుంటా. ఇప్పుడు ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే 24వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ రాత్రి వరకు 3,45,000 మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. అంటే మీరందరికీ తెలిసిన విషయమే. జనరల్గా మనము ఈ ఉన్నటువంటి భక్తుల సంఖ్య కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడం అనేది నాట్ ఎ సింపుల్ థింగ్. కాబట్టి ఈసారి మనం ఏం చేసామంటే అధికార యంత్రాంగం అందరూ కూడా ఫుల్ కోఆర్డినేషన్తో, అంటే ఎక్కడ కూడా ఈ ఉత్సవాలన్నింటిలో ఈ ఒకటే కాదు, బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకాదశి కింద పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవము, అదేవిధంగా ఇప్పుడు రథసప్తమి, స్టాఫ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి ఈవెంట్స్ అన్నీ వన్ ఆఫ్టర్ ది వస్తూ ఉంటాయి. మరి గరుడ్ సేవ నాడు ఉన్నటువంటి డిప్లాయ్మెంట్ మనం పోల్చుకుంటే ఇప్పుడు పోలీస్ డిప్లాయ్మెంట్ కొంచెం తక్కువ ఉంది. బ్రహ్మోత్సవంలో ఏ విధంగా అయితే గరుడ్ సేవ నాడు చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు, అట్లాగానే ఎక్కువ మంది భక్తులు తిరుమలకి రావడం జరిగినా కూడా ఉన్నటువంటి స్టాఫ్తో ఎక్కువ పని చేయించుకొని కోఆర్డినేషన్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ లేకుండా అధికార యంత్రాంగం పూర్తిగా కృషి చేశారు. శీతాకాలం నేపథ్యంలో 6 నెలల పాటు మూసివేసి ఉండే చార్ధామ్ ఆలయాలను 2026లో తెరిచే తేదీలు వెల్లడయ్యాయి. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయను పురస్కరించుకొని ఏప్రిల్ 19న తెరుచుకోనున్నాయి. బద్రీనాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 23న తెరవనున్నట్లు కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ బోర్డు వసంత పంచమి రోజున ప్రకటించింది. కేదార్నాథ్ ఆలయం ఎప్పుడు తెరిచేది శివరాత్రి రోజున ప్రకటించనున్నారు. అయితే అనధికార సమాచారం ప్రకారం ఏప్రిల్ 22న కేదార్నాథ్ ఆలయాన్ని తెరిచే అవకాశం ఉంది. ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించాలని ఆలయ కమిటీ ప్రతిపాదించింది.
త్వరలో జరగబోయే ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదన నుంచి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి తేవాలన్న విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.